ఈ గజ్జలకి బేసిక్ గా 2 సైడ్స్ ఉంటాయి. ఒకదానికి ఇలా చిన్నగా హోల్ ఉంటది, తర్వాత ఇంకోటి ఏమో ఇలా స్టాండ్ ఉంటది. సో ఫస్ట్ రైట్ లెగ్ కట్టాలి. ఇది కదా రైట్ లెగ్. ఇలా ఫస్ట్ నీట్ గా కట్టాక దీన్ని ఇలాగే పెట్టుకోవాలి. దీని పైనుంచి ఒకటి తీసుకోవాలి, తర్వాత ఇంకొకటి, ఇలా స్టెప్ బై స్టెప్ వస్తే నీట్ గా ఉంటది. తర్వాత ఈ హోల్లో ఇవి రెండు తీసుకోవాలి. ఓకే, ఇలా హోల్లో తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇటు లాగాలి టైట్ గా. ఓకే, టైట్ గా దీన్ని ఇటు లాగాలి పైకి. తర్వాత ఇదే హోల్లో సింగిల్ థ్రెడ్ తీసుకోవాలి. సింగిల్ థ్రెడ్, ఒకటి ఇక్కడే ఉంది. ఒకటే థ్రెడ్ తీసుకొని హోల్లో నుంచి ఇలా వెనక్కి లాగాలి ఆపోజిట్ డైరెక్షన్ తో. ఇది చూడండి, ఇలా ఉంటది కదా, ఇలా లాగితే ఇది టైట్ అవుతుంది. సో ఇది టైట్ అయ్యాక దీన్ని ఇలా ఇక్కడ ఫ్రంట్ కి తిప్పి ఇలా టైట్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ మన లెగ్ సైజ్ బట్టి, నార్మల్గా లెగ్ సైజ్ బట్టి అలా చేసుకోవచ్చు. లాస్ట్కి ఇంకోటి వేస్తే సరిపోతుంది. ఇలా కడితే గజ్జలు అస్సలు ప్రతిసారి ఊసిపోయే ఛాన్స్ ఉండదు. మామూలుగా చాలా మంది కట్టుకున్న ప్రతిసారి ఎవ్రీ 10 minutes ఊసిపోతున్నాయి అని అంటారు కదా. సో ఇలా చాలా టైట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇంకోటి కూడా కడతారు మీకు, చూడండి. ఫస్ట్ ఇలా, దెన్ ఇలా, తర్వాత మళ్ళీ ఇంకొకటి, తర్వాత ఇలా హోల్ నుంచి తీసుకోవాలి 2 ఒకేసారి. ఫస్ట్ ఇది రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో తీసుకోవాలి. అక్కడ సైడ్, ఆ తర్వాత 1 స్టాండ్ తీసుకోవాలి వెనక డైరెక్షన్ లో. అలా వచ్చి టైట్ గా కట్టి, నెక్స్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టం. నీట్ గా ఉంటాయి, టైట్ గా ఉంటాయి, అస్సలు చూసుకో. ఒకసారి టైట్ అయింది సమపాలన 1 2 3 4 దిగి చేయి. అరమండి.